తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం అధ్యక్షుడు మాత్రమే నాయకత్వం వహించేవారు. పార్టీ చరిత్రలో కీలక నిర్ణయం దిశగా అడుగుపడింది. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ను ప్రకటించారు. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ఈ మేరకు నియమించారు. తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో అడుగు వేశారు. ఇప్పటి వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా తనదైన శైలిలో అందరి మన్ననలు పొంది పార్టీ శ్రేణుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. పార్టీ కార్యకర్తలకు సభ్యత్వంతో పాటు 2 లక్షల ఇన్సూరెన్స్, తదుపరి దానిని 5 లక్షలకు పెంచటం, తన సోషల్ మీడియా ఖాతాలో ఎవరైనా తన దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి వ్యక్తిగతంగా స్పందించటం, విద్య, ఉపాధి, వైద్యం తదితర ఖర్చులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా కొద్ది కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు రిజర్వ్డ్నెస్కు భిన్నంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరించటం, అన్నా, తల్లి అని సంబోధించటం, లో ప్రొఫైల్తో ఉండటం లాంటి ప్రవర్తనతో అధినేత కంటే పార్టీ శ్రేణులకు మరింత దగ్గరయ్యాడు లోకేష్. మొదట్లో ప్రతిపక్షాలు గేలి చేసినట్లు లోకేష్ సమర్థతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయటం, పవన్ కళ్యాణ్ని ఎక్కడికక్కడ నిరోధించడంతో డీలా పడ్డ పార్టీ శ్రేణులకు, అభిమానులకు కొండంత అండగా తన తండ్రి, పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్టుగా సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవటమే విజయానికి నిదర్శనంగా జనంలోనే, జనంతోనే అంటూ సర్వం తానే అయి యువగళం పాదయాత్రతో అప్పటి పాలకులకు తన సత్తా ఏమిటో చూపించాడు. సాధారణంగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగంలో కొన్ని పరిమితులు ఉంటాయి. ఆయన ప్రతి విషయాన్ని ఆచి తూచి మాట్లాడతారు. కానీ లోకేష్ కార్యకర్తలు, నాయకుల బాధలు విని అందుకు తగ్గట్టుగా ప్రజలను, పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరు రెడ్ బుక్లో నమోదు చేసుకున్న, సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తా అంటూ పార్టీ శ్రేణులకు ఆశాకిరణంలా భవిష్యత్ నాయకుడిగా కనిపించాడు. దాంతో యువగళంలోనూ, అధికారంలోనూ మంత్రిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రజల్లోకి వచ్చినప్పుడు జనం లోకేష్కు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ మరో 40 ఏళ్లు నారా లోకేష్ చేతిలో సురక్షితంగా ఉంటుందని నమ్మిన పార్టీ శ్రేణులకు బోనమ్మ చెక్కిన శిల్పం నారా లోకేష్ తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపిక కావటాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టర ఓ తెలుగోడ, పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. వస్తుందదిగో యువగళం, యువగళం తెస్తుందదిగో నవశకం, నవశకం గర్జిస్తూ యువగళమే వస్తుందదిగో, రక్షించే రాజ్యాన్నే తెస్తుందదిగో, పక్షించే రాక్షసుల తలలే వంచ, మీ బలమై మీ ధళమై వస్తుందదిగో. ఆంధ్రుల ఆత్మగౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా.